Good morning, students. Today we are discussing about the new chapter, that is the chemical coordination and integration. In this chapter, we are studying about the endocrine glands, hormones, and the mechanism of hormone action and human endocrine system. In that, different types of organs and their secretions, different types of glands and their secretions, action of the hormones on the target organs we are studying about in this chapter. Okay, we are introduction about the chemical coordination and integration. The effective regulation of the body functions requires not only the constant modulation and the integration by the nervous system, but also the chemical control by the endocrine glands. Here the nervous system ఒక్కటే మన బాడీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చేయదన్నమాట. దాంతోపాటుగా కెమికల్ కోఆర్డినేషన్, దట్ ఈస్ ద కెమికల్స్ హార్మోన్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ కోఆర్డినేషన్. ఎడిషనల్గా నర్వ్ సిస్టమ్కి ఎడిషనల్గా ఈ కెమికల్ కోఆర్డినేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ దిస్ యాజ్ ద నర్వ్ ఫైబర్స్ డు నాట్ ఇన్నర్వేట్ ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బాడీ. నర్వ్ సెల్స్ అనేవి అన్ని సెల్స్కి ఎంటర్ అవ్వదు అనమాట, మన బాడీలో ఉన్న అన్ని సెల్స్కి ఎంటర్ అవ్వదు. బట్ దిస్ కెమికల్స్ ఆర్ హార్మోన్స్ ఆర్ ది ఎంటర్ ఇంటూ ఎవ్రీ సెల్, ప్రతి సెల్కి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట హార్మోన్ అనేది. అండ్ కంటిన్యూస్గా రెగ్యులేట్ చేస్తుంటాం. స్పెషల్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ రెగ్యులేషన్ హ్యాస్ టు బి ప్రొవైడ్. దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ అవుట్ ద హార్మోన్స్. వీటిని హార్మోన్స్ అంటారు అన్నమాట. హౌఎవర్ దే ఆర్ సమ్ బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ కంట్రోలింగ్ సిస్టమ్స్. రెండింటికి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. సీ ద టేబుల్. ఫస్ట్ వన్ ఇస్ ద క్యారెక్టరిస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీడియేటర్ మాలిక్యూల్స్ అండ్ నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్. In mode of communication, mediator molecules. In our system, electrical and chemical coordination, and the endocrine system is the chemical hormones. Site of the mediator action. Akkada site of the mediator action close to the site of release. ఎక్కడైతే రిలీజ్ అవుతుందో దానికి దగ్గరలోనే దీని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట నర్వ్ సిస్టమ్. అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఫార్ ది సైట్ ఆఫ్ ద రిలీజ్. యూజువల్లీ ఫార్ అంటే చాలా దూరంగా ఉన్న టార్గెట్ ఆర్గన్స్ వరకు కూడా ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ టైప్ ఆఫ్ టార్గెట్ సెల్స్, మజిల్ సెల్స్. నర్వ్ సిస్టంలో అయితే మజిల్ సెల్స్, గ్లాండ్స్ అండ్ అదర్ న్యూరాన్స్. అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ అయితే సెల్స్ త్రూ అవుట్ ద బాడీ, మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ కూడా ఇది వెళ్తూ ఉంటుంది అన్నమాట ఎండోక్రైన్ సిస్టమ్ అనేది. టైమ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. ఎంత టైంలోనే ఇది ఈ కోఆర్డినేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. నర్వ్ సిస్టంలో అయితే టిపికల్లీ విత్ ఇన్ మిలియన్ సెకండ్స్లోనే ఇది రియాక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎండోక్రైన్ సిస్టంలో సెకండ్స్ టు అవర్స్ ఆర్ డేస్. ఎండోక్రైన్ సిస్టమ్ అనేది సెకండ్స్ నుంచి అవర్స్ వరకు జరగవచ్చు, లేదా కొన్ని డేస్ వరకు కూడా ఈ రియాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ద యాక్షన్ జనరల్లీ బ్రీఫ్ మిల్లీ సెకండ్స్ ఇన్ నర్వ్ సిస్టమ్. అండ్ ఎండోక్రైన్ సిస్టంలో జనరల్లీ లాంగర్ సెకండ్స్ టు ద డేస్. సెకండ్స్ నుంచి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుందాం. ఎండోక్రైన్ సిస్టంలో కోఆర్డినేషన్ జరగాలంటే కొంచెం లాంగ్ టైం తీసుకుంటుందన్నమాట. బట్ ది నర్వ్ సిస్టమ్ అనేది ఎమ్మటనే దాని యొక్క రియాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ద నర్వ్ సిస్టమ్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ and the endocrine system operate in a కోఆర్డినేషన్గా జరుగుతుంటాం. ఆన్ మెనీ అకేషన్స్ many important functions of the endocrine system are under the control of nervous system. Endocrine system is also control of the nervous system. The two systems are often collectively referred to as neuroendocrine system. Nervous system ని endocrine system రెండు కలిపి neuroendocrine system అంటారు అన్నమాట. First of all, endocrine glands. What are the endocrine glands? Endo means inside అని, within. Crinin means secretion. మన బాడీ లోపల ఉంటూ అవి వాటి యొక్క సెక్రేషన్స్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు అన్నమాట, ఎండోక్రైన్ గ్లాండ్స్.
మెయిన్లీ ఇట్ సెక్రెట్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. టు ఎక్సైట్, హార్మోన్స్ మీన్స్ టు ఎక్సైట్, ప్రేరేపించడాన్ని, ప్రేరేపిస్తూ ఉండే వాటిని హార్మోన్స్ అంటారు అన్నమాట. ఇంటూ ద బ్లడ్, ఇవి ఎక్కడికి రిలీజ్ అవుతాయి అంటే బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. విచ్ దెన్ ట్రాన్స్పోర్ట్ దిస్ టు ద టార్గెట్ టిష్యూస్కి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. లొకేటెడ్ అవే ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద సెక్రేషన్, ఎక్కడైతే సెక్రీట్ అవుతాయో అక్కడ ఆ సైట్ నుంచి చాలా దూరం వరకు మన బాడీలోనే ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే టార్గెట్ టిష్యూ ఉంటుందో అక్కడ వరకు ఇవి వాటి యొక్క హార్మోన్స్ని బ్లడ్ ద్వారా పంపిస్తూ ఉంటాయి అన్నమాట. బై ది బ్లడ్ ద్వారా, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా ఈ హార్మోన్స్ అన్నీ కూడా టార్గెట్ ఆర్గాన్కి రీచ్ అవుతూ ఉంటాయి. విచ్ దెన్ ట్రాన్స్పోర్ట్ దిస్ టు ద టార్గెట్ టిష్యూ లొకేటెడ్ అవే ఫ్రమ్ దేర్ సైట్ ఆఫ్ ద సెక్రేషన్. Secretion is the first hormone to the discovered. It was discovered by the William M. Bayliss and the Ernest H. Starling. వీరిద్దరు కూడా ఫస్ట్ హార్మోన్ని ఐడెంటిఫై చేస్తారు అన్నమాట. సెక్రేషన్ ఆఫ్ ద ఫస్ట్ హార్మోన్ టు బి డిస్కవర్డ్. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ది విలియం బి బైలిస్ అండ్ ద ఎర్నెస్ట్ హెచ్ స్టార్లింగ్. The term hormone was coined by Ernest H. Starling. The science of the structure and the function of the endocrine glands and the diagnosis and the treatment of the disorders of the endocrine system is endocrinology. Endocrinology means studying about the endocrine system. In that, the science of the structure and the function of the endocrine glands అండ్ ద డయాగ్నోసిస్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద డిజార్డర్స్, వీటన్నిటి గురించి చదివేది ఎండోక్రైనాలజీ అనమాట. థామస్ ఎడిసన్ ఈజ్ ద రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ? ద థామస్ ఎడిసన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఎండోక్రైనాలజీ. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. ఓకే, వాట్ ఆర్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్? Endocrine glands lack ducts. What are the endocrine glands? First of all, it lacks ducts. Pipes are absent. Ducts means pipes like structures. This pipe like structures are mainly used for the flow of the air secretions. Hormones అనేవి ducts ద్వారా వెళ్ళడానికి యూజ్ అయ్యే ducts అన్నమాట, pipes like structures. These are endocrine glands are ductless glands. వీటికి ఎట్లాంటి డక్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. దేర్ సెక్రేషన్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. వీటి యొక్క సెక్రేషన్స్ని హార్మోన్స్ అంటారు అంత. ద క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ద హార్మోన్ యాజ్ కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, దట్ ఈస్ ద హార్మోన్. అండ్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్, ఇంకా అవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి అనమాట. అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద డెఫినేషన్ డిజిటల్లీ లొకేటెడ్ టార్గెట్ ఆర్గాన్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. యాజ్ ఏ కరెంట్ సైంటిఫిక్ డెఫినేషన్ యాజ్ ఫాలోస్: హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్. హార్మోన్స్ అనేవి నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ విచ్ యాక్ట్ యాజ్ ఇంట్రాసెల్యులర్ మెసెంజర్స్. సెల్స్కి మధ్యలోని ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్గా పనిచేస్తుంది అనమాట. ఇంటర్ అంటే సెల్కి మధ్యలో ఉండి ఇంట్రాసెల్యులర్ మెసెంజర్స్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇంటూ ట్రాస్ అమౌంట్స్. ద న్యూ డెఫినేషన్ కవర్స్ ద నెంబర్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్ ఇన్ అడిషన్ టు ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై ద ఆర్గనైజ్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇన్వర్టిబ్రేట్ possess very simple endocrine systems which few hormones, whereas a large number of the chemicals act as hormones and provide coordination in the vertebrates. The human endocrine system is described here. Next we are discussing about the classification of the hormone, mainly water soluble, lipid soluble and eicosanoid hormones, amine hormones, lipid hormones, steroid hormones, thyroid hormones అనేవి ఇవి క్లాసిఫై చేశారన్నమాట. We are studying briefly in next class.